నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం త్రివేణీ సంగమం. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. 7 మోక్షదాయక నగరాల తరువాత దివ్య పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అని పేరొచ్చిందని చెప్తారు. త్రివేణీ సంగమంలోని 3 భాగాలను అగ్నిస్వరూప యజ్ఞ వేదికలుగా భావిస్తారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ 3 భాగాల్లోనూ భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రితాగ్నుల ఉపాసనా ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని, త్రివేణీ సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. దాన ధర్మాలకు ప్రయాగ శ్రేష్టమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు, చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించారని చెప్తారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెబుతోంది. భరద్వాజుడి విందు ప్రసిద్ధం. ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతం వరకు నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజిల్లుతున్న క్షేత్రమిది. తంత్ర చూడామణి ప్రకారం 51 శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతి వేలు భూమి మీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు. కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ, కలశమనే అర్థాలున్నాయి. మేళా అంటే కలయిక, జాతర. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. క్షీరసాగర మదనంలో అమృతం లభించాక దేవతలు, దానవులు దాన్ని చేజిక్కించుకోవడానికి పోరాటం చేస్తారు. విష్ణువు అమృత భాండంతో పారిపోతూ మార్గమధ్యంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ 4 చోట్ల అమృత బిందువులు చిలకరించాడట. సాధారణ కుంభమేళా 4 ఏళ్లకోసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా 6 ఏళ్లకోసారి ప్రయాగ, హరిద్వార్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి పర్యాయం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక 144 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగలో మహాకుంభమేళా జరుగుతుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పాలనా కాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు హ్యుయాన్త్సాంగ్ కుంభమేళాని ప్రస్తావించాడు. చారిత్రకంగా సముద్రగుప్తుడి దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేనుడు రచించిన అలహాబాద్ శాసనం ప్రసిద్ధమైనది. ప్రయాగలో మాఘస్నానం అత్యంత పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది. ప్రయాగ క్షేత్ర మహాత్మ్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలు పేర్కొన్నాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.